you can type చేయండి, if you can post any document, it will be reflect, how it will be reflected. If you can post any document, how it will be reflected. How it will be reflected అంటే ఏంటి, మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, అది ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ ది కరెన్సీస్. టైప్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారంటే. ఫస్ట్ వన్ లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఏదైనా ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ అని కూడా చెప్పొచ్చు. ఎనీవే, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షన్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ కింద as well as in the next point, as well as it will be reflected 2 types of the ledgers. It will be reflected 2 types of ledgers. నెక్స్ట్ ఎంటర్ చేయండి. 2 types, ఒక డాక్యుమెంట్ 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. as well as చూడండి, it will be reflected 2 types of ledgers. First one, leading ledger and non-leading ledger. First one, leading ledger, bracket లో IAS. లీడింగ్ లెడ్జర్ బ్రాకెట్ లో IAS. IAS అంటే ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని అర్థం అండి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని అర్థం IAS అంటే. ఓకే, నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉంటాయండి. నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్ కింద యాడ్ చేయండి IFRS. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉన్నాయి. ఏంటవి? IFRS. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకే, IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. తర్వాత US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. US GAAP అంటే ఏంటి? US GAAP అంటే US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఇలా 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ లెడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ 2 types ఆఫ్ లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటవి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారండి. IAS అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అని అర్థం IAS. అలాగే సెకండ్ వన్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉన్నాయి. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్.
మీ కంపెనీ కనుక లోకల్ గా ఉంది, ఇండియా ఓన్లీ గ్లోబల్ కంపెనీ అనుకుందాం, ఐఎమ్ సారీ ఓన్లీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, అంటే ఇంటర్నేషనల్ గా లేదు, ఓన్లీ డొమెస్టిక్ గానే ఉంది మీ కంపెనీ, మీ బ్రాంచెస్ అన్ని ఓన్లీ డొమెస్టిక్ గానే ఉన్నాయి. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఎనఫ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. మీ కంపెనీ ఇంటర్నేషనల్ అంటే ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక మీరు నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. అది కూడా బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. ఇది 2. నెక్స్ట్, each and every document reflected as two types of the views. ఒక డాక్యుమెంట్ టూ టైప్స్ ఆఫ్ ది వ్యూస్ ఉన్నాయి అన్నమాట. 2 types ఆఫ్ ది వ్యూస్ ఉన్నాయి. ఏంటవి? ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ. మనం సిమ్యులేట్ చేస్తాం, దాన్ని ఎంట్రీ వ్యూ అంటారు. ఎంట్రీ వ్యూ అంటే మనం సిమ్యులేట్ చేస్తాం ఆ డాక్యుమెంట్ ని, దాన్ని ఎంట్రీ వ్యూ అంటారు. నెక్స్ట్ జిఎల్ వ్యూ, డాక్యుమెంట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. జిఎల్ వ్యూ అండ్ ఎంట్రీ వ్యూ, 2 types ఆఫ్ ది వ్యూస్ లో ఒక డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా ఉంటుంది. ఒక డాక్యుమెంట్ అనేది ఇన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 types ఆఫ్ లెడ్జర్స్ అంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ లో ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఐఎఫ్ఆర్ఎస్ అండ్ యుఎస్ గ్యాప్. వ్యూ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ. కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఈచ్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ పోస్టింగ్ టైప్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు అట్లీస్ట్ ఒక ½ an hour బిఫోర్ జాయిన్ అవ్వండి. వెంటనే జాయిన్ అవ్వకండి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఆ గ్రూప్ హ్యాంగ్ అయిపోతుంది, మనకు లేట్ అయిపోతుంది కదా క్లాసెస్. కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి, బెటర్. నెక్స్ట్ చూడండి, మనకి పోస్టింగ్ టైప్స్ కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్ కదా. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ పోస్ట్ విత్ రిఫరెన్స్. వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? మనకి యాక్చువల్గా జిఎల్ పోస్టింగ్ ఎలా చేస్తాం? ఫస్ట్ జిఎల్ పోస్టింగ్ చేద్దాం చూడండి, తర్వాత పోస్ట్ విత్ రిఫరెన్స్. సెకండ్ పాయింట్ నెంబర్ 2 ఇవ్వండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఫస్ట్ జిఎల్ పోస్టింగ్, సెకండ్ వన్ పోస్ట్ విత్ రిఫరెన్స్ టైప్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తాం? మనం జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఓకేనా? వెళ్ళండి, FB50కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్తున్నాం మనం, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సింగిల్ స్క్రీన్, FB50 అంటే మీనింగ్ ఏంటి? సింగిల్ స్క్రీన్. లాగౌన్ చేయండి, లాగౌట్ అయిపోయింది. సమ్వన్ జాయిన్డ్ లాస్ట్ డే ఎవరో కాల్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారా? పేమెంట్ చేశారు. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. లాస్ట్ లో కంటిన్యూ విత్ ది ఉంది కదా, కంటిన్యూ చేయండి. వెళ్ళండి, FB50 అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్, సింగిల్ స్క్రీన్. ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాము? ట్రాన్సాక్షన్ కరెన్సీ. INR మీన్స్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఇక్కడ మీరు ఏ కరెన్సీ తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. ఓకే, INR ఇచ్చేసారు. కిందకి వెళ్ళిపోండి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సో మాక్సిమం డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మనం ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అలాగే మీ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఈసీసీకి S/4HANAకి నో డిఫరెన్సెస్ అండి. ఈసీసీలో చేస్తున్నా, S/4HANAలో చేస్తున్నా మనకి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ అవ్వచ్చు, మనం ఏదైతే SPROకి వెళ్లకుండా ఎండ్ యూజర్ స్క్రీన్ ద్వారా చేస్తామో అవన్నీ కూడా సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు.
అంటే డాక్యుమెంట్ పోస్టింగ్స్ అన్ని రిపోర్ట్ జనరేట్ చేయడము ఇదంతా కూడా కంప్లీట్ గా యాజ్ టీజ్ గా ఉంటుంది. ఈసీసీలో ఎలా ఉంటుందో S4 HANAలో కూడా అలాగే ఉంటుంది. ఏమీ డిఫరెన్సెస్ లేవండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ ఓకేనా, పోస్ట్ చేయండి. సో దీని ఇక్కడ ఏం చేసాం మనం, ఒక సింగిల్ స్క్రీన్ లో ఎంట్రీ పోస్ట్ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ ని మనం సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. డాక్యుమెంట్స్ టైప్ కదా, సో సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, FB50 యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. F-02కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి ఏమీ డిఫరెన్స్ ఉండదండి. డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటారు, ఏమీ ఉండదు. బట్ సింగిల్ స్క్రీన్ లో టోటల్ డేటా అంతా కూడా సింగిల్ స్క్రీన్ లో అవైలబుల్ ఉంటుంది. డబల్ స్క్రీన్ లో టోటల్ ఇన్ఫర్మేషన్ 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు అంతే. మీ కంఫర్టబుల్, మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ కింద 40 అంటే ఏంటి, 40 అంటే డెబిట్ అంతే కదా. లాస్ట్ లోకి వచ్చేయండి, ఇంకేం అవసరం లేదు. రెంట్ అకౌంట్ తీసుకోండి. 40 దగ్గర రెంట్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఒక ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నుండి మనకి మేబీ 7:30 నుండి స్టార్ట్ అవుతుందండి క్లాస్. మరి ఎర్లీ మార్నింగ్ అంటున్నారు కొంతమంది, 7:30 స్టార్ట్ అవుతుంది. అమౌంట్ ఇవ్వండి 1,50,000. ఓకే 15,000 ఫైన్. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ బిజినెస్ ఏరియా ఇవ్వాలా. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, కిందకి రండి. ఏం పర్లేదు, నో ఇష్యూ, వచ్చేయండి, అవసరం లేదు. 50 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, ఎంటర్ చేయాలి. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ఎంటర్. అంటే ఏంటి, అమౌంట్ అండ్ టెక్స్ట్ కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ కాపీ అయింది యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. 40 డెబిట్, 50 క్రెడిట్. సో మనం 2 టైప్స్ గా డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. అంటే ఏంటి, యాక్చువల్ గా మనము FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. నెక్స్ట్ పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి, ప్రీవియస్ గా మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ని, ఇప్పుడు యాక్చువల్ డాక్యుమెంట్ నెంబర్ 5 అనేది పోస్ట్ చేసాం. లాస్ట్ లో చూడండి ఎంత ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 5 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంప్లీట్ లాస్ట్ లోకి వెళ్ళి చూపించండి. లాస్ట్ లో కర్సర్ మూసేయండి. డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్రీవియస్ గా మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారనుకోండి ప్రీవియస్ గా, సో అవే డాక్యుమెంట్స్ ని రిఫరెన్స్ గా తీసుకుని మనం వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. అక్కడ అది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ 1 అయితే 1 తీసుకోవాలి, 2 అయితే 2 తీసుకోవాలి, 3 అయితే 3 తీసుకోవాలి, 4 అయితే 4. అంటే ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ని తీసుకుంటారు, అంటే రిఫరెన్స్ గా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 5 అన్నమాట. ఇది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్ చేయండి.
చేశాను సార్, అది వేరే స్క్రీన్ వచ్చింది నాకు. మీకు రాలేదా? మాకు స్లోగా వస్తున్నట్టుంది. వెళ్ళండి అక్కడే ఉంచండి. ఎంటర్ చేయండి, మళ్ళీ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా, సేమ్ డాక్యుమెంట్ వస్తుంది. సేవ్ చేసేయండి. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే డాక్యుమెంట్ 5 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. క్లియర్ కదా? కంటిన్యూ చేయండి. వన్ మోర్ టైం, పోస్ట్ విత్ రెఫరెన్స్. సేమ్ అలాగే చేద్దాం, పోస్ట్ విత్ రెఫరెన్స్. డాక్యుమెంట్ నెంబర్ 6 అనేది రిఫరెన్స్ గా తీసుకున్నాం. అంటే 6 డాక్యుమెంట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. రిఫరెన్స్ దగ్గర ఏ డాక్యుమెంట్ అంటే మీరు ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని సేమ్ అదే విధమైనటువంటి వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్, అంతే, ఏముండదు ఇంకా. ఎంటర్ సేవ్. సేవ్ చేసేయండి. చూసారా, డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే, F-0 FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ /n FB50 అంటే సింగిల్ స్క్రీన్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ ఉంటుంది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వని చెప్తాను. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. పైన టాప్ లో గోటులోకి వెళ్ళి టాప్ లోకి వెళ్ళిపోండి. గోటు ఉంది చూడండి, పైన గోటు క్లిక్ చేయండి. అక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 7 ని రిఫరెన్స్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి. ఎంటర్. మీ ఇష్టం, ఏ డాక్యుమెంట్ అని తీసుకోవచ్చు. ఓకే, 3 తీసుకున్నాం మనం. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. అర్థమైందా? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ గా ఏ డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెడర్ లెవెల్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. రిఫరెన్స్, పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీవియస్ గా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. క్లియర్ కదా? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్, పోస్ట్ విత్ రిఫరెన్స్ అర్థమైంది కదా? ఓకే, ఒక పని చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. F-02కి వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు కదా? ఫాస్ట్ డేటా ఎంట్రీ ఇక్కడ ఏమో చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. పైన ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఫాస్ట్ డేటా ఎంట్రీ చేస్తున్నాం. 40 పీగే అంటే ఏంటి? పోస్టింగ్ కి 40 ఇవ్వండి. నెక్స్ట్ ట్యాప్ అండ్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. పైన క్లిక్ చేయండి. అలా కాదు, GL అకౌంట్ బై కంపెనీ కూడా తీసుకోవాలి. పైన చూడండి, ఆప్షన్స్ ఉంటే చూడండి. పైన కొంచెం ఎక్కడ చూడండి, GL అకౌంట్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండదు. దాని పైన ఇంకా పైన అది కాదండి, పైకి వెళ్ళండి. ఇంకొంచెం పైన GL అకౌంట్ డిస్క్రిప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన చూడండి. పైన ట్యాబ్ ఉందండి, అది కాదండి. అక్కడ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే ఓన్లీ మన GL అకౌంట్స్ మాత్రమే కనిపిస్తాయి చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? సర్వర్ లో ఉన్న GLs అన్ని కనిపిస్తాయి. అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా స్ట్రగుల్ గా అనిపిస్తుంది.
అవన్నీ ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాం. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మన జిఎల్ అకౌంట్స్ అనేవి అసైన్ చేసి ఉంటాం. అందువల్ల మనవే కనిపిస్తాయి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇంతకు ముందు చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదు అక్కడ. అందువల్ల ఏమైందంటే అన్ని సర్వర్ లో ఉన్న జిఎల్స్ అన్ని కనిపించినాయి. అవన్నీ మనకు అనవసరం, మనవే మనకు కావాలి. సో ఇక్కడ ఇవన్నీ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి చూసారా, రైట్ సైడ్ చూడండి, మిడిల్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, ఆర్డిఓసి ఉంది, అది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. 40 అంటే డెబిట్ కదా, 50. నెక్స్ట్ పోస్టింగ్ కి 40 ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏం ఇస్తున్నాము, 50 ఇవ్వండి. వెయిట్ 50 అనేది పైకి వెళ్ళిపోయింది చూడండి, పైన 40 ఇవ్వండి చెప్తాను. పైన 40 ఇవ్వండి, ఇక్కడ స్టెబుల్ గా ఉండదు యాక్చువల్ గా. 40 ఇచ్చిన తర్వాత కిందకి రండి, కింద 50 ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయండి. కర్సర్ అనేది మీరు డ్రాప్ డౌన్ చేయకండి. 50 ఇచ్చారు కదా, కర్సర్ వేరే చోట ఎక్కడన్నా క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయకుండా. అది నెక్స్ట్ వెళ్ళండి, బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇప్పుడు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. తర్వాత మీరు బిజినెస్ ఏరియా ఆప్షనల్ లో ఉందేమో, రిక్వైర్డ్ లో ఉందేమో. సో ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. వన్ మోర్ అంటే ఏంటి, 40 50 మళ్ళీ ఇస్తున్నాం. అగైన్ 40 ఇవ్వండి. కింద 40 ఇచ్చి కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయకండి, అది పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఇచ్చారు కదా, ఇవ్వండి. మళ్ళీ 400 300 ఇవ్వండి. మాన్యువల్ ఇచ్చేయండి, పర్లేదు, మాన్యువల్ ఇవ్వండి. అలాగే తీసుకోవచ్చు. 400 300 అంటే ఏంటి, రెంట్ అకౌంట్ 500. మీ ఇష్టం, ఏదైనా ఎనీ వాల్యూ ఇవ్వచ్చు. ఇవ్వండి 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. 50 అంటే క్రెడిట్ కదా, బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాము. ఆ 200 101 కదా బ్యాంక్ అకౌంట్ అంటే, 200 101 కరెక్ట్గా ఇవ్వండి. వేరే బ్యాంక్ ఇచ్చారా పోనీ, అలా అయినా పర్లేదు. 200 101 ఇవ్వండి. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఏమైనా ఓకే, పని చేయండి. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. టాప్ లో డాక్యుమెంట్ ఉంది, టాప్ లో చూడండి 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం ఇక్కడ. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్, సిమ్యులేట్ పైన క్లిక్ చేయండి. సిమ్యులేట్ చూసారా, డాక్యుమెంట్ సిమ్యులేట్ అయింది. కానీ ఇక్కడ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అంటే మనం టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు కదా, అన్ని బ్లూలో ఉన్నాయి చూడండి. రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అవన్నీ బ్లూ లైన్ లో ఉన్నాయి. బ్లూలో ఉండకూడదు, బ్లాక్ లో కనిపించాలి అవి, అంటే అప్పుడే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. కింద లాస్ట్ ఎర్రర్ ఏం చూపిస్తుంది, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్స్ అన్నాడు. లైన్ ఐటమ్స్ అనేది కరెక్ట్ గా లేదనమాట. ఓకే, రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. రెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, పైన రెంట్ ఉంది కదా, రెంట్ పెయిడ్ అని టైప్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన డబుల్ క్లిక్ చేయండి, రెంట్ పెయిడ్ ఇవ్వండి. మనం టెక్స్ట్ ఇవ్వలేదు, దానివల్ల ప్రాబ్లం. బ్యాక్ వెళ్ళండి, రెంట్, ఇక్కడ కూడా రెంట్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి, రెంట్ పెయిడ్. బ్యాక్ వెళ్ళండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్స్ట్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళండి.
చూసారా? సో మనం మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. టోటల్ గా లైన్ ఐటమ్స్ 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 కనిపిస్తున్నాయి చూసారా? ఆ పోస్టింగ్ కి లెఫ్ట్ సైడ్ చూపించండి. లైన్ ఐటమ్స్ 4 ఉన్నాయి. అంటే ఏంటి టోటల్ గా ఒకేసారి 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. సిమ్యులేట్ చేశాం. సేవ్ చేయండి. సేవ్ డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డిస్ప్లే టాప్ లో డాక్యుమెంట్ కి వెళ్ళండి. డిస్ప్లే లోకి వెళ్ళండి. చూసారా? డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసాం. పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఓకే, 1 మోర్ వెళ్ళండి. 1 మోర్ బ్యాక్ వెళ్ళండి. ఎస్ అండి. ఎస్ సార్. ఏదైనా ఓకే ఫైన్. F-02 పోస్ట్ విత్ రిఫరెన్స్. సారీ, పాస్ట్ డేటా ఎంట్రీలోకి వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఐఎమ్ సారీ, ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ చేశాను కదా. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఇప్పుడు 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేద్దాం. అలాగే 40 50 సేమ్ అలాగే ఇవ్వండి చెప్తాను. 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం. టెక్స్ట్ అండ్ బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అది కాదు, బిజినెస్ ఏరియా దగ్గరికి వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఆప్షన్ లేదు మనకి. ఇక్కడ టెక్స్ట్ తర్వాత ఎక్కడో ఓకే ఇవ్వండి. 50 ఇవ్వండి. ఫార్టీ 50 మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇంతకు లాస్ట్ టైం మనం 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. అలా మీ ఇష్టం, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. మీట్లో ఉండండి ప్లీజ్. ఎవరైనా మీట్లోకి వెళ్ళండి. 5 to 10 minutes బిఫోర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ జాయిన్ అవ్వండి క్లాస్లో. టుమారో కూడా మన క్లాస్ ఉంటుందండి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నుండి 7 to 7:30 to 9 ఉంటుంది టైమింగ్. 4 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి. చూసారా? రెంట్ వాటిపైన డబుల్ క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ఇచ్చేసి ఎంట్రీ పోస్ట్ చేసేయండి. సో ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. జాయిన్ అయిన వాళ్ళు అలా లైన్ లో ఉండండి. ఎవరు నాయిస్ వస్తుంది ఇక్కడ? సాయి ఎవరు? అర్థమైనా? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి విత్ వన్ టైం పోస్ట్ చేయొచ్చు. ఒకేసారి మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ FB03 కి వెళ్ళండి. /n FB03.
డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేయండి, 10 రిమూవ్ చేయండి. అక్కడ 10 ఇస్తే ఓన్లీ 10 ఒకటే కనిపిస్తుంది. 10 ఇవ్వలేదు, ఓన్లీ కంపెనీ కూడా ఇచ్చాం. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. చూసారా, మనం పోస్ట్ చేసాం, 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంది? /n FB03 లో స్టోర్ అవుతుంది. డాక్యుమెంట్ లిస్ట్ అంతా అక్కడ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03 లో అవైలబుల్ ఉంటుంది. వెళ్ళండి, MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. మనం పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా చేసాం. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ కూడా చేసాం. నెక్స్ట్ ఏం చేసాము? ఫాస్ట్ డేటా ఎంట్రీ. ECC S/4HANA ఏమి చేంజెస్ ఉండవండి, యాజ్ టీజ్ గా ఉంటుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ అంతా కూడా ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ 4 ఏం చేసాం మనం? FB03 డిస్ప్లే డాక్యుమెంట్. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. FB03 T code, transaction code. Transaction code is nothing but one kind of the T codes or one kind of the shortcut keys in SAP. T code అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ is nothing but one kind of the shortcut keys in SAP. Okay, fine. Next, park document and hold document. నెక్స్ట్ పార్క్ చేస్తాం. డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేస్తాం, ఎందుకు చేస్తాం, డాక్యుమెంట్ ని ఎలా హోల్డ్ చేస్తాం, ఎందుకు హోల్డ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, వెళ్ళండి. FB50 వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అయ్యో, మీరు బ్యాక్ పోస్ట్ చేయొద్దు. పోస్ట్ చేస్తారా? 1 మోర్ ఎంటర్ చేయండి. పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఎంటర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ హెడర్ లెవెల్ డేటా ఎంటర్ చేయండి. హోల్డ్ చేయొద్దు. మీరు మనం ఎంట్రీ పోస్ట్ చేయట్లేదు, పార్క్ చేయాలి. మీరు సిమ్యులేట్ చేయకండి, జస్ట్ డాక్యుమెంట్ ఇన్పుట్స్ ఇవ్వండి. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ప్రాపర్ ఇన్పుట్స్, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఎంటర్ చేశారా? సిమ్యులేట్ చేయదు, ఎంటర్. ఓకే, పైన పార్క్ ఉంచండి. పార్క్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ ఏమో వచ్చింది? డాక్యుమెంట్ 12 RADA వాజ్ పార్క్డ్. డాక్యుమెంట్ పార్క్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు. ఇక్కడ అంటే ఏంటి? ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అనేది చూపించదు. డాక్యుమెంట్ ని ఓన్లీ మనం ఇక్కడ ఏం చేసామో పార్క్ చేసాము, పోస్ట్ చేయలేదు. సో యాక్చువల్గా ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? సూపర్ యూజర్, కోర్ యూజర్స్ అని ఇట్లా ఉంటారు. ఎండ్ యూజర్ అని ఉంటారు. డాక్యుమెంట్ పోస్ట్ చేసేవాళ్ళు క్లయింట్ లెవెల్లో ఉంటారు అనమాట. ఎండ్ యూజర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఇలా పార్క్ చేసిన వెంటనే, అంటే అప్రూవల్ పర్పస్ అనమాట ఇదంతా కూడా. డాక్యుమెంట్ ని పార్క్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి మెయిల్ ద్వారా వెళ్తుంది. అంటే ఎబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో. ఎబాపర్స్ ఉంటారు.
ABAP కన్సల్టెంట్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు వాళ్ళు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. వీళ్ళు ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని ఎప్పుడైతే ఎండ్ యూజర్ అనే వాళ్ళు పార్స్ చేశారో ఆటోమేటిక్ గా ఈ డాక్యుమెంట్ అనేది ఎవరికి వెళ్తుంది, సుపీరియర్స్ కి వెళ్తుంది. అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది మెయిల్ ద్వారా. వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేస్తారు, అంటే పోస్టింగ్ చేస్తారు అనమాట. జస్ట్ చెక్ చేసి సేవ్ చేసేస్తారు, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఓన్లీ పార్క్ చేస్తాం. ఈ పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అనేది చూపించదు, రిఫ్లెక్ట్ అవ్వదు. ఓన్లీ పార్క్ అయింది అంటే ఏంటి, పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అవ్వలేదు కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఏ విధమైనటువంటి రిఫ్లెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ మనం ఏం చేసామో పార్క్ చేసాము. ఓకే, సో పార్క్ చేసాం. వన్ మోర్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి నోట్ చేసుకోండి, వెళ్ళండి అక్కడ MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. It is for authorization from the management. It is authorization from the management. One person parked the document or end user and kuda anachu, ledante end user park the document. Superiors will be approve the document. ఒక ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేశారు, సుపీరియర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఎలా వెళ్తుంది వాళ్ళకి, బ్యాక్ ఎండ్ లో ABAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని వెళ్తుంది అనమాట. అలాగే పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఏ విధమైనటువంటి రిఫ్లెక్ట్ అనేది చూపించదు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, పార్క్ డాక్యుమెంట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ పాయింట్స్ యాడ్ చేసుకోండి. Whole document means incompleted information. Whole document means incompleted information. అంటే ఏంటి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమో లేదు, ఏదో మీ డౌట్ ఉంది మీకు ఇన్వాయిస్ పైన. అంటే ఏంటి, అమౌంట్ వాల్యూ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా ఏదైనా రాంగ్ ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ ఏదైనా రాంగ్ ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. హోల్ డాక్యుమెంట్ మీన్స్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ or temporary document. Temporary document. We need to gather the information. మనకి ఏదైనా డౌట్ ఉంది, అందువల్ల ఏం చేస్తాం, దాన్ని హోల్డ్ చేసి పెట్టేస్తాం, తర్వాత చెక్ చేసి తర్వాత మళ్ళీ పార్క్ చేస్తాం అనమాట. అండ్ వీ నీడ్ టు గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్. అంటే GL అకౌంట్ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా మిస్టేక్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇన్వాయిస్ లో ఏదైనా డౌట్ ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఓకేనా, హోల్డ్ చేద్దాం. వెళ్ళండి ఒకసారి, వెళ్ళండి సేమ్ FB50కి వెళ్ళండి. ఎంటర్ చేయొద్దు, హోల్డ్ చేయండి డైరెక్ట్ గా, దాన్ని చూద్దాం. హోల్డ్ చేయండి, హోల్డ్ క్లిక్ చేయండి. చూసారా, టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. పార్క్ డాక్యుమెంట్ లో నెంబర్ ఎలా జనరేట్ అయింది, మన డేటాబేస్ నుండి పిక్ అయింది. పార్క్ డాక్యుమెంట్ మన డేటాబేస్ ఉంది కదా, మన డేటాబేస్ నుండి పిక్ అయిపోయింది నెంబర్ అనేది. ఇక్కడ హోల్ డాక్యుమెంట్ ఏం అడుగుతుంది, టెంపరరీ ఒక నెంబర్ అడుగుతుంది. 1 ఇవ్వండి, 1. హోల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. హోల్ డాక్యుమెంట్ కింద లాస్ట్ లో చూడండి, డాక్యుమెంట్ 1 వాజ్ హోల్డ్.
అంటే ఏంటి, హోల్డ్ అయిపోయింది అనమాట. మళ్ళీ డాక్యుమెంట్ చూడొచ్చు, పోస్ట్ చేయొచ్చు. ఎలాగనే చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. టుమారో క్లాస్ ఉంటుందండి, జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 15 to 15 మినిట్స్ బిఫోర్ జాయిన్ అవ్వండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ప్రాబ్లం లేదు మనకి. మీకు గ్రూప్ హ్యాంగ్ అవుతుంది, అది చూద్దాం. డాక్యుమెంట్ నెంబర్ 2 ఇచ్చాం, హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. సో డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, యాజ్ వెల్ యాజ్ హోల్డ్ కూడా చేసాం. ఓకే, వెళ్ళండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? What is the difference between whole document and park document? Interview question and ఇది. Park document కింద యాడ్ చేసుకోండి. Park document, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ మీన్స్ park document, it is for approval purpose from the management. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తాము? ఎండ్ యూజర్స్ కి డైరెక్ట్ గా ఎంట్రీ పోస్ట్ చేసే ఆప్షన్ ఉంటుందా? ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళు ఓన్లీ పార్క్ మాత్రమే చేయగలరు. ఆ డాక్యుమెంట్ అనేది మెయిల్ ద్వారా వెళ్తుంది, సుపీరియర్స్ కి వెళ్తుంది. సో వాళ్ళు చెక్ చేసి ఫైనల్ గా ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఓకే, పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్క్ డాక్యుమెంట్? Park document, it is for approval from the management. Next, whole document. Whole document. Whole document. Whatever document do not have proper information on the transaction, then we can hold the document. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. మనకి లాస్ట్ బ్యాచ్, రన్నింగ్ బ్యాచ్ లో మీకు 8 o'clock స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఒక బ్యాచ్ వాళ్ళకి ఒక మేడం 24 lakhs ప్యాకేజ్ వచ్చింది. అంటే ఆల్రెడీ తన ఐటీలో ఉన్నారు, అంటే ఎస్ఐపి కాదు, అంటే ఎస్ఐపి రిలేటెడ్ జాబ్ లోనే ఉన్నారు. 14 lakhs ఎంతో ప్యాకేజ్. అయితే మళ్ళీ సెకండ్ టైం మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, 24 lakhs ప్యాకేజ్. ఇంకొక భూషణ్ అని ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆయనకు కూడా 22 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే హార్డ్ వర్క్. మెయిన్ నేను చెప్పే నోట్స్ లోంచి మీకు 90% మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఇవన్నీ చదవాలి మీరు. ఏది మిస్ చేసినా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. ఎస్ఏపి అనేది టఫ్ సబ్జెక్ట్ కాదండి, ఈజీగానే ఉంటుంది. లెంతీ కాన్సెప్ట్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు మెటీరియల్ ఇచ్చేసారనుకోండి, 600 pages ఉంటుంది, అవన్నీ ఫిల్టర్ చేసుకోవాలి. అందువల్ల నేను ఏం చేస్తున్నానో మీకు నోట్స్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను. ఎక్కడ చెప్పరు, ఇన్స్టిట్యూట్ లో నోట్స్ ఎవరు, మెటీరియల్ చదువుకోమంటారు. మీకు నోట్స్ కూడా ఇస్తున్నాను, కాబట్టి చదువుకోండి. ఈ నోట్స్ అంతా చదివితే ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అక్కడేంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఏందా సార్ మీరు? పార్క్ డాక్యుమెంట్ ఓకే, ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ అనమాట. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. అప్రూవల్ పర్పస్, మన మేనేజ్మెంట్ అప్రూవల్ పర్పస్ పార్క్ చేస్తాం. డాక్యుమెంట్ పార్క్ చేసామంటే ఏమవుతుంది, అది మేనేజర్స్ కి వెళ్ళిపోతుంది, సుపీరియర్స్ కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని చెక్ చేసి పోస్ట్ చేస్తారు.
బ్యాక్ ఎండ్ లో అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. దాన్ని బేస్ గా చేసుకుని మీరు పాస్ చేసిన డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, అంటే మెయిల్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డాక్యుమెంట్ డు నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాన్సాక్షన్. అంటే ఏదైనా ఒక డౌట్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా డౌట్ ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ డౌట్ ఉండొచ్చు, పేమెంట్స్ ఏమైనా డౌట్ ఉండొచ్చు, జిఎల్ అకౌంట్ ఏదైనా డౌట్ ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తామో డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఇది హోల్ డాక్యుమెంట్ అంటారు. పార్ట్ డాక్యుమెంట్ కి హోల్ డాక్యుమెంట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవి. క్లియర్ కదా? క్లియరా? అర్థమైనంత వరకు క్లియర్ అందరికి? వెరీ గుడ్ మేడం. ఓకే, రేపు కూడా మీరే చేయండి, ఎందుకంటే ఇక్కడ పార్క్ చేశాం కదా, ఇవే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్. ఇంకా చాలా ఉంది. పార్క్ డాక్యుమెంట్ ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా ఎలా పోస్ట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ఎలా చెక్ చేస్తాము, ఎలా పోస్ట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇంకా చాలా ఉన్నాయి. ఎస్ఐపిలో మనకి రిపోర్ట్స్ ఎట్లా జనరేట్ చేయాలి, లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. మీరు క్లాస్ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. 10 to 15 minutes బిఫోర్ జాయిన్ అయితేనే మీరు మనం గ్రూప్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. 10 to 15 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, వన్ డౌట్. చెప్పండి. F-0 ద్వారా జిఎల్ అకౌంట్ని పోస్ట్ చేస్తాం కదా సార్. సో డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే చూసినప్పుడు అక్కడ హ్యాట్ సింబల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే F-02 ద్వారా కాకుండా FB01 అని చూపిస్తుంది. లేదండి, మీరు ఆ డాక్యుమెంట్ కరెక్ట్గా చెక్ చేయాలి. ఎలా చూపిస్తుంది? సాఫ్ట్వేర్ ఎలా చూపిస్తుంది? కరెక్ట్ గానే చూపిస్తుంది. మీరు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారో అదే డాక్యుమెంట్ నెంబర్ని బేస్గా చేసుకుని చూడండి, వేరేది చూపించదండి. మీరు FB50 యూజ్ చేస్తే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ FB50 రిఫ్లెక్ట్ అవుతుంది. F-02 ద్వారా F-02 ద్వారా పోస్ట్ చేస్తే అదే వస్తుంది, వేరేది ఎందుకు వస్తుంది? మీరు ఏ డాక్యుమెంట్ చూజ్ చేశారో చెక్ చేసుకోండి. సరే సార్. సిస్టమ్ మిస్టేక్ చేయదు కదా, మనం ఏదైనా తప్పు చేయొచ్చు. ఎస్ఐపి సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ అనేది మిస్టేక్ చేయదు కదా. 1 lakh కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి వరల్డ్ వైజ్ ఎస్ఐపి. 1 lakh కంపెనీస్. ఓకే, ఇంకేమైనా ఉందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, నా ఫోన్ కూడా చేసి మాట్లాడచ్చు. మీరు 5 minutes, 10 minutes, 20 minutes మీకు ఏ డౌట్ ఉన్నా మాట్లాడచ్చు. క్లియర్ కదా? మేడం మీరు లేదా సార్, ఒక్కసారి తను ఇప్పుడు పోస్ట్ చేశారు కదా 6th డాక్యుమెంట్, ఒకసారి FB03లోకి వెళ్ళి చూడొచ్చా సార్? FB03 FB03 వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. ఐ థింక్ 6th వన్ F-02 ద్వారా పోస్ట్ చేసినట్టున్నారు సార్. 6th డాక్యుమెంట్. ఎవరు గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతున్నారు? ఎవరైనా గెస్ట్ యూజర్ ఎవరండి? గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి అని చెప్తున్నాను, మళ్ళీ గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతున్నారు. ఆ గ్రూప్ అంతా హ్యాంగ్ అయిపోతుందండి. డబుల్ క్లిక్ చేయండి మేడం. చేశారా? 6th డాక్యుమెంట్ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీరు అక్కడ టేబుల్స్ ఉంటుంది, ఏమైనా చూసారేమో. FBR2 వస్తుందా? డిఫరెంట్ వస్తుంది.
పైన టేబుల్ వస్తుంది FBR2. ఇది పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేశారా మీరు? FBR2 ఇది పోస్ట్ విత్ రిఫరెన్స్ అయి ఉంటుంది. FBR2 ట్రాన్సాక్షన్ కూడా అది. వేరే చెక్ FBR2లోకి వెళ్ళండి. /n FBR2 టీ కోడ్ అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ కి సంబంధించిన టీ కోడ్ అది. FBR2 చూసారా? పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా వెళ్ళడానికి టీ కోడ్ ఏంటి? FBR2 అండి. అందువల్ల అది కనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. క్లియరా? హలో, క్లియర్ అండి? FBR2 అనేది టీ కోడ్ అది. అంటే ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ అది. అంటే మనం మామూలుగా డైరెక్ట్ వెళ్ళిపోయాం కదా, అలా కాకుండా FBR2 ఇస్తే టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏంటి? FBR2. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ ఏముంది. అక్కడ టీ కోడ్ దగ్గర FBR2 ఉందంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్ కి టీ కోడ్ అది. క్లియర్ కదా? ఓకే, క్లియరా కదా? ఫిఫ్త్ డాక్యుమెంట్ సార్ చూడమని అసలు లేదంటే బ్యాక్ వచ్చి ఫిఫ్త్ ఒకసారి. సెకండ్ చూడండి. మనం ఏది పోస్ట్ చేసాం గుర్తులేదు. FBR2కి వెళ్ళండి. FBR2 కాదు, FBR2 కాదండి, FB03కి వెళ్ళండి. 50 ఇవ్వండి. మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఏది చేసాము కదా. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇది FB01. FB0 మీరు ఎలా పోస్ట్ చేస్తారు? FB01 టీ కోడ్ ఇవ్వండి. FB01 ఇవ్వండి. FB01 ఇవ్వండి. FB01 అనేది శాంపిల్ డాక్యుమెంట్ సంబంధించింది. అంటే మీరు స్టోర్ చేశారా డాక్యుమెంట్ అనేది? FB01 ఇవ్వండి. మనం స్టోర్ చేసామో హోల్డ్ చేసి దాన్ని బట్టి వస్తుంది. ఇవ్వండి. FB01 కరెక్టే వస్తుందండి, మీరేం డౌట్ ఏమి ఉండదు. FB01 అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్. మనం పోస్ట్ చేసి హోల్డ్ కానీ పార్క్ చేస్తుంటాం. ఇవ్వండి. FB01 ఇవ్వండి. /n FB01. చూసారా? అది డాక్యుమెంట్ పోస్టింగ్ వస్తుంది. చూసారా? అర్థమైందా? FB01 ఇచ్చారు కదా మీరు, ఇలా కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది పోస్టింగ్ సంబంధించింది. ఒక పని చేయండి, సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ 2 ఓపెన్ చేయండి. FB02లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ 2 ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ 1 or 2 ఓపెన్ చేయండి. FB50 వచ్చింది కదా, క్లియర్ ఉందా? మిగతావి హోల్డ్ చేసాం, పార్క్ చేసాం కాబట్టి దానికి రిలేటెడ్ టీ కోడ్స్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. సో కరెక్ట్ ఉందండి, ఏం డౌట్ ఏం లేదు. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. లెఫ్ట్ అవ్వండి, గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వండి. ఇక్కడే ఉండకండి, నాకు నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. మళ్ళీ అదేమవుతుందంటే నాకు హ్యాంగ్ అయిపోతుంది మీరు లైవ్లో ఉంటే. క్లాస్ అయిన వెంటనే లెఫ్ట్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రేపు మార్నింగ్ 6:30కి